పేజ్ నెంబరు 123. మన రికార్డింగ్ నెంబర్ 30 అన్నమాట. త్రిపురారహస్య జ్ఞానఖండసారం అనే శాక్తేయ గ్రంథంలో మనం ఇప్పుడు 10వ అధ్యాయం అయిన హేమచూడుని జీవన్ముక్తి అనే దాంట్లో బాలప్రియ కంటిన్యూయేషన్ అన్నమాట ఇది. అప్పుడు ఆమె చెప్పిన మాటలు గమనింపదగి ఉన్నవి. పరమపావనమైన ఆత్మపదము నీకు తెలియలేదు. నీవు కొంచెము తెలుసుకొంటివి. ఆ కొంచెము తెలియని దానితో సమానముగా ఉన్నది. సమాధి సిద్ధించి సుఖము కలిగినంత మాత్రమున ఆత్మజ్ఞానము కలుగదు అని ఆమె స్పష్టమనర్చెను. ఎందువలన? ఎంత గాఢముగా నిద్రించినను మనస్సు యొక్క సంస్కారముల యందు కొంచెము కూడా మార్పు కలుగదు. నిద్ర నుండి లేచినవాడు అంతకు పూర్వము ఎట్లు వర్తించనో అట్లే వర్తించును. ఆ విధముగానే సమాధి నుండి లేచినవాడు కూడా అంతకు పూర్వం ఎట్లుండునో అట్లే ఉండును. దేహాత్మ బుద్ధి, జగత్తు వేరు, నేను వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఒక జీవుని కన్నా మరి ఒకడు భిన్నుడు మొదలుగా అజ్ఞానము వలన ఏర్పడిన హృదయ గ్రంథులు, రాగద్వేషాది వాసనలు ఏవియును ఈ సుఖానుభవము చేత నశింపవు. అజ్ఞానము జ్ఞానము చేత తప్ప మరి ఒక విధముగా నశింపదు. కొందరు జీవితాంతము వరకు సమాధి యందే నిలచి ఉందురు. ఆ సమాధి స్థితికి పూర్వము వారికి ఆత్మజ్ఞానము ఉన్నచో మరల జన్మింపరు. కానీ ఆత్మజ్ఞానము కలుగకముందే సమాధి స్థితిని పొందినవారు ఆ దేహము పడిపోయిన తరువాత మరి ఒక జన్మమును తప్పక పొందుదురు. అప్పుడు మరల ఆత్మవిచారమునర్చి జ్ఞానమును పొంది వారు ముక్తులు కావలసి ఉండును. ఆత్మవిచారము వలననే కాక ప్రాణాయామాది సాధనముల వలన కూడా సమాధి సిద్ధించును. తపస్సు చేసి సిద్ధిని పొందిన వారందరూ ఈ సమాధిని పొందుదురు. ప్రాణశక్తిని నియమించినచో మనస్సు కుండలో ఉంచిన దీపము వలె నిశ్చలముగా ప్రకాశించుచుండును. అదియే సమాధి. ఆ మనస్సునందు తన ఇష్టముననుసరించి బ్రహ్మనో విష్ణువునో ఈశ్వరుడినో ధ్యానము చేయుచుందురు. అట్లు తపస్సులో నిశ్చలముగా 100 కొలది సంవత్సరములు ఉందురు. అప్పుడు వారి శరీరముల చుట్టూను పుట్టలు కూడా ఏర్పడును. వాల్మీకి, చవనుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారి వృత్తాంతములలో ఇది ప్రసిద్ధము. అప్పుడు వారిచే ఆరాధింపబడిన బ్రహ్మయో విష్ణువో ఈశ్వరుడో ప్రత్యక్షమై వారికి వరములొసగుదురు. వారికి అట్లు దేవుడు ప్రత్యక్షమైనను వారి చిత్తవృత్తులలో ఏమాత్రము మార్పు కలుగదు. అంతకు పూర్వమున్న రాగద్వేషాది భావనలన్నీ అట్లే ఉండును. అర్జునునకు ఈశ్వరుడు ప్రత్యక్షమైనను పాశుపతము లభించినదే కాని ఆత్మజ్ఞానము కలుగలేదు. కనీసము ఆత్మను గూర్చి తెలుసుకోవలయును అను కోరిక కూడా కలుగలేదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే యుద్ధ సమయమున తత్వమును బోధించినప్పుడు కూడా అర్జునునకు అది మనస్సుకు పట్టలేదు. వెంటనే అతడు యుద్ధ కార్యమున నిమగ్నుడగుట వలన విన్న తత్వమును మనన నిధిధ్యాసనములతో చక్కగా గ్రహించుటకు అతనికి అవకాశము కలుగలేదు. అందువలననే అతడు నీవు యుద్ధమునకు ముందు బోధించిన విజ్ఞాన విషయములను నేను కార్యవేగమున మరచి తిని మరల బోధింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించెను. అప్పుడు ఆయన మరల అతనికి తత్వమును బోధించెను. ఆ సందర్భము అనుగీత అను పేరుతో మహాభారతమున ప్రసిద్ధమై ఉన్నది. కావున ఆత్మవిచారము వలన కాక సమాధి వలన జ్ఞానము కలుగదు అనుట నిశ్చితము. ఈ కారణము చేతనే రాక్షసులు తపస్సు వలన వరములను పొందిన వెంటనే రాగద్వేషాదులతో విజృంభించి అక్రమముగా పదవులను భోగములను పొందుటకే ప్రయత్నించుచుండిరి. కావున సమాధి వలన కలుగు శక్తులు ఆత్మజ్ఞానమును కలిగింపకపోగా అహంకారమును రాగద్వేషాదులను పెంచి వినాశనమును కలిగించుటకు కూడా అవకాశమున్నది. ఈ కారణము చేతనే ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు గ్రంథములలో ఆత్మవిచారపూర్వకముగా జ్ఞానము పొందు పద్ధతియే ప్రశంసింపబడినది. కానీ ప్రాణాయామాదుల వలన లభించు సమాధి స్థితి ప్రశంసింపబడలేదు. ఈ కారణము చేతనే సమాధి స్థితి యందే నిలిచిపోవుటకు సిద్ధముగానున్న హేమచూడుని బలవంతముగానైనను తన వైపు త్రిప్పుకొని హేమలేఖ
ఆత్మతత్వమును బోధించెను. నీవు కనులు మూసుకొని దేనిని పొందుచున్నావో అది నీ స్వరూపమే. అది ఏ జ్ఞానము, శుద్ధ చైతన్యము. ఆ చైతన్యమే సకల జగత్తునకు కూడా ఆత్మ. కావున నీ స్వరూపమైన ఆత్మ ఎచ్చట ఎప్పుడు ఏ రూపమున లేదో చెప్పుము. అది లేనిచో జగత్తే లేదు. అది ఏ జగత్తునకు ఆధారము. అట్టి సర్వవ్యాపకమైన నీ స్వరూప చైతన్యము నీవు కనులు తెరిచినంత మాత్రమున మాయమెట్లగును? కనులు మూసుకొని గాని తెరచి గాని ఏ పదమును పొంది తినని నీవు తలతువో అది పూర్ణమెట్లగును? ఎందువల్లననగా నీవు చిత్తమును నిరోధించినప్పుడు ఆ సమయమున అది నీ లోపలనే భాషించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లే కదా. ఒక క్రియచేత ఒక సమయమునందు ఒక చోటనే భాషించునట్టిది పూర్ణమెట్లగును? నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను అన్న ఈ అభిమాన గ్రంథిని భేదింపుము. ఈ జగత్తు నేను కాదు అన్న భేదగ్రంథిని కూడా ఖండింపుము. అఖండమై ఆనందరూపముగా ఉన్న ఆత్మను ఎల్ల ఎడల చూడుము. ఆమె చెప్పినది గ్రహించి హేమచూడు భ్రాంతిని వీడి సర్వవ్యాపకమైన తన స్వరూపమును తెలుసుకొని క్రమముగా ఆ భావనయందు స్థిరత్వమును పొందెను. అంతకు పూర్వము దేహము నేను అను భావము ఎంత దృఢముగా ఉండెనో కేవల చైతన్యమే నేను అను భావము అంత దృఢమయ్యెను. అది ఆత్మసాక్షాత్కారము అను 9వ మెట్టు. ఈ మెట్టు నుండి అతడు జీవన్ముక్తి అను సౌధమున ప్రవేశించెను. జీవించుచుండియు ముక్తుడైనవాడు జీవన్ముక్తుడు. సుఖ దుఃఖములను అనుభవించుచుండుటయే జీవించుట. సుఖము గాని దుఃఖము గాని ఏది సంభవించినను అది దేహమునకో ఇంద్రియములకో మనస్సునకో సంబంధించినదిగా చూచుచు సాక్షిగా ఉండి ఏ భావము చేతను బద్ధుడు కానివాడు ముక్తుడు. ఆత్మజ్ఞానము కలిగినంతనే సంచిత కర్మలు నశించును. దేహాభిమానము లేకుండుట వలన ఇప్పుడు చేయుచున్న కర్మల వలన ఆగామి పుట్టదు. ప్రారబ్ధము మాత్రం మిగిలి ఉండును. దాని వలన కలిగిన దేహ వ్యవహారము జరుగుచునే ఉండును. ఆ వ్యవహారము జరుగుచున్న దానిని లీలామాత్రముగా చూచుచు జీవన్ముక్తుడు స్వరూపస్థితి అందే ఉండును. జీవన్ముక్తులు ప్రపంచమును తమ స్వరూపముగానే చూచుచుందురు. అందువలన వారు కోరదగినది పొందదగినది ఏదియూ ఉండదు. ప్రారబ్ధమును అనుసరించి వారికి వ్యవహారము జరుగుచుండును. ఒక దిక్కునందు ప్రయోగింపబడిన బాణము ఆ దిక్కునందే పోవుచు వేగము తగ్గినప్పుడు పడిపోవును. దానికి దిక్కు గాని లక్ష్యము గాని మారదు. అట్లే ప్రారబ్ధ వేగము చేత జరుగుచున్న దేహ వ్యవహారము జ్ఞానము కలుగుటకు పూర్వము ఎట్లుండునో తర్వాత కూడా అట్లే ఉండును. రాజు రాజుగానే ఉండును, మంత్రి మంత్రిగానే ఉండును. గురు శిష్యులు భార్యాభర్తలు వెనుకటి వల్లనే ఉందురు. తాము ఏ కులమునందు ఏ వర్ణమునందు జన్మించిరో ఆ కులమునకు ఆ వర్ణమునకు శాస్త్రము చేత లోకాచారము చేత విహితములైన ధర్మములను వాని వలన తమకు ఏ ఫలము లేకున్నను చక్కగా నిర్వర్తించుచుందురు. జ్ఞాని అయిన ధర్మవ్యాధుడు కులవృత్తి అయిన మాంస విక్రయమును మానుకొనలేదు. క్షత్రియులుగా జన్మించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు జ్ఞానులయ్యును యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు అది ఎంత హింసాకృత్యమైనను దానిని నిర్వర్తించుటకు వెనుదీయలేదు. అర్జునుడు యుద్ధకృత్యమును ఏవగించుకొని భిక్షావృత్తిని అవలంబించుట మేలని తలచుచుండగా శ్రీకృష్ణుడు యుద్ధము క్షత్రియునకు స్వధర్మము. క్షత్రియుడవైన నీవు యుద్ధమును వదులుకొనుట భిక్షావృత్తిని అవలంబించుట తప్పు అని దృఢముగా బోధించెను. కావున జీవన్ముక్తులు తమ వర్ణములకు ఆశ్రమములకు విహితములైన ధర్మములను చక్కగా పాటించుచుండుటయే కాక ఇతరులను కూడా వారికి విహితములైన ధర్మములయందు ప్రవర్తింప చేయుదురు. వారు ఎప్పుడునూ ధర్మమును అతిక్రమింపరు, అధర్మమును ప్రోత్సహింపరు. లోకములో అజ్ఞానులు కామవేగమునకో క్రోధవేగమునకో లోబడి ఏదియో సాధింపవలెను అను ఆవేశముతో ధర్మమును తాము అతిక్రమించుచు ఇతరులను కూడా అందులకు ప్రోత్సహింతురు. మరి ప్రపంచమును ఆత్మస్వరూపమునుగా చూచుచున్న జీవన్ముక్తులకు అజ్ఞానము ఉండదు. కామ క్రోధాదుల వేగము కూడా ఉండదు.
కోరదగినది పొందదగినది ఏదియూ లేనప్పుడు వారు దేని కొరకై ధర్మమును అతిక్రమింతురు? వారు శరీరమున్నంత వరకు లోకక్షేమము కొరకై శాస్త్రవిహితమైన ధర్మమున తాము వర్తించుచు ఇతరులను ప్రవర్తింపచేయుచుందురు. హేమచూడుని జీవన్ముక్తిలో బాలప్రియ అనేది అయిపోయింది. అలాగే ఈ 10వ అధ్యాయం కూడా అయిపోయింది. 30వ నెంబరు అయిపోయింది, రికార్డింగ్ నెంబర్.